లేరా? ఒకరు కూడా లేరా? ఒక్కరు కూడా లేదండి, ఒక్క అమ్మాయి కూడా లేదు. అనుకున్నా పొద్దున్నే ఎఫ్టీవీ పెట్టుకొని చూస్తుంటే. ఎందుకు నవ్వుతున్నారు? ఏంలా, లవర్ లేదంటేను. ఏ 18 ఏళ్ల వయసు నుండి అబ్బాయిలకి లవర్ ఉండాలని ఎక్కడైనా రాసిందా? రాజ్యాంగంలో రాసిందా? బాబోయ్, ఏదో ఆట పట్టిద్దామని అన్నాను. దానికి రాజ్యాంగం వరకు ఎందుకులే. 1 సెకండ్, ఇప్పుడు ఎవరు ఫోను? ఓ అమ్మా, ఒక్క నిమిషం మళ్ళీ వస్తా. అమ్మా చెప్పు. రే నాన్న, నేను రావడానికి లేట్ అవుతుంది కానీ సరే నువ్వే అమ్మా. ఏదో ఒకటి వండుకొని తినేసి. సరే సరే, అలాగే. అమ్మమ్మ, నీకు చెప్పడం మర్చిపోయాను. నీకోసం మధు అనే అమ్మాయి వచ్చిందమ్మా ఇంటికి. మధువా? మధు ఎవర్రా? అదే నీకు తెలీదా? సరే అమ్మా, నువ్వు కాల్ పెట్టి. అమ్మ కోసం ఇంటికి వచ్చింది ఎవరు? చూద్దాం. ఎక్కడికి వెళ్ళింది? ఎటు వెళ్ళింది అసలు? ఎవరబ్బా ఎందుకు? ఓయ్ నేనే. ఓయ్ మధు, నువ్వెవరో చెప్పలేదు కదా? చాగల్ మరి జడ్పీ హై స్కూల్ ముందు నుంచి 4వ లైన్, మిడిల్ అమ్మాయి. గుర్తుందా నీకు? సత్య, ఏ సత్య ఆగు, ఆగాగు. అబ్బో, పేరు బాగానే గుర్తుపెట్టుకున్నావే. నీ పేరు ఎలా మర్చిపోతాను సత్య? కానీ నన్ను మర్చిపోయావుగా. అది ఎప్పుడో చిన్నప్పుడు చూసాం కదా. అవును, నువ్వేంటి ఇది ఇలాగా సడన్ గా చాలా సంవత్సరాల తర్వాత? అది కూడా ఇలా ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి వచ్చి నిన్ను సరదాగా ఆట పట్టించి నీకు లవరుందా అని అడుగుతుంది. ఎందుకంటావు? ఎందుకంటావు? ఒరే మొద్దు, నువ్వంటే ఇష్టం అనిరా. ఇష్టం అంటే? వా, నీకెలా కాదురా. ఐ లవ్ యూ. సత్య ఆగు సత్య, ఆగాగా. ఇందాకేమన్నావు? ఏమో, నాకు గుర్తులేదు. ప్లీజ్ ఇంకోసారి చెప్పా. విత్ మై బేబే. ఏం చేస్తున్నావు? మన ఫోటోనే స్టేటస్ పెట్టా. లేకపోతే నాకు అమ్మాయిలు పడరని చెప్పి ఎగతాలు చేశారు. ఇప్పుడు చూడు, కుళ్ళుకుంటారు ఎదవ. చీతు, ఏ ఆగు, నేను వస్తున్నా. నువ్వెక్కడికి? నీతో పాటు ఎక్కడికైనా, కాకపోతే ఒక్క సెల్ఫీ ఇస్తే చాలు. ఎద్దవా తున్నపోతాడు.